తాజా 30 అందరికీ చేయలేం కదమ్మా, అందరూ గవర్నమెంట్ ఇప్పుడు అన్ని చేయాలి కదా, అందరికీ చేయాలి. మళ్ళీ నేను డబ్బులు సంపాదించాలి, మళ్ళా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు వ్యవస్థ ఎట్లుంటుందంటే మీ కుటుంబం వారికి నా పని, మీ కుటుంబానికి 5,000 రూపాయల ఆదాయం వస్తుంది అనుకోండి, ఆ 5,000 రూపాయల్లో అన్ని అడ్జస్ట్ చేయాలి. నేను కూడా ఒక పక్క ఆదాయం పెంచాలి కష్టపడి, మళ్ళా మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి, మీ బాగోగులు చూడాలి, అన్ని సమస్యలు ఉంటాయి. ఏంటా ఈవిడ పరిస్థితి ఏంటి చెప్పండి, మీరు ఊర్లో వాళ్ళు న్యాయంగా మాట్లాడండి. ఈ ఊరు కదా, ఓకే, ఆవిడ కూడా ఒక 5,000 రూపాయలు, ఒక 5,000 ఇమ్మంటాను. పని చూపించడానికి నువ్వు కూడా కష్టపడి నేర్చుకొని చేయాలమ్మా. మాట్లాడుతుంది మనతో చెప్పి మాట్లాడిస్తాను. నువ్వు కూడా ఏం చదువుకున్నావు? చదువుకోవాలి. మన దగ్గర ఇప్పుడు ఒక పని పెట్టాను, ఇంట్లో నుంచే మీరు చదువుకోవాలి. ఇప్పుడు ఇదమ్మా, అన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని చదివించాలంటే చదివిస్తున్నాం, ఫ్రీగా చదివిస్తున్నాం, అది కూడా చేస్తా. కానీ అన్ని నీకు ఎట్లుందంటే, సార్ అన్ని మీరే చూసుకోండి, మేమెంత గమ్మునుంటామంటే ఎవరికైనా సాధ్యం. అది మీరు కూడా కష్టపడితే నేను చేయూతనిస్తే బయటపడతాం. ఇప్పుడు వచ్చింది 1,00,000 రూపాయలు ఇచ్చాం, ఇప్పుడు వీడికి ఒక కష్టం ఉంది, పింఛన్ నుంచి ఒక 5,000 ఇచ్చాను, అట్లా చేయగలుగుతాం. కానీ నువ్వే చూసుకోండి సార్, నేను మాత్రం ఇంట్లో పడుకుంటానంటే ఎవరి వల్ల సాధ్యం కాదమ్మా. కష్టం. మీరు అంగన్వాడీలో ఉద్యోగం రావాలి కదా, మాట్లాడతాం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.